మళ్లీ పాత కథే. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి అధోగతిలోనే పురోగతి సాధించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కి మిగిలిన ఒకే ఒక పెద్ద రాష్ట్రానికి పరవలేదనే స్థాయిలో కేటాయింపులు దక్కుతాయన్న ఆశావహులకు హస్తం పార్టీ చేయిచ్చింది. 31 మంది ఎంపీలతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి ఆయువుగా ఉన్నప్పటికీ మరోసారి ఆంధ్రప్రదేశ్ కి అధమస్థానమే దక్కింది. రాష్ట్రంలో 4 కొత్త రైల్వే ప్రాజెక్టులకు, 4 డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఒప్పిన బన్సల్ మాథ్యూలు మరో 4 ప్రాజెక్టులకు సర్వే చేయిస్తామనే కంటతుడుపు ప్రకటన చేశారు. సికింద్రాబాద్, కాజీపేట, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడలో భారీ కేటాయింపులు జరుపుతారనే ఆశలన్నీ బమ్మయ్యాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రతిపాదనల వైపు మంత్రిగారు కనీసం కన్నెత్తైనా చూడలేదు. నలుగురున్న కుటుంబంలో అందరూ సమానమే అయినా సంపాదించేవారికి కొంచెం విలువ ఎక్కువ. ఈ లెక్క సరైనదే అనుకుంటే రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు పెద్దపీట దక్కాలి. 2012-13 ఆర్థిక సంవత్సరాన్నే తీసుకుంటే ఈ ఏడాదికి 8,232 కోట్లు రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించుకోగా జనవరి 31 నాటికే 8,187 కోట్లు వచ్చాయి. మరో 2 నెలల వ్యవధి ఉన్నందున లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమిస్తుంది. మిగిలిన రైల్వే జోన్లలో ఈ స్థాయి రాబడి కనిపించడం లేదు. అయినా ఆదాయం, రద్దీ పెరుగుతున్న దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం చిన్నచూపే చూస్తోంది. సంకీర్ణ శకంలో ఆర్థిక లెక్కలు కాదు, ఎంపీల స్థానాలే ముఖ్యమనే రాజకీయ సూక్తినే పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కి ఇప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారు. గత 9 ఏళ్లలో ఇంతకంటే అధికంగానే ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ అంటే పెద్ద పట్టింపు ఉన్నట్లు కనిపించడం లేదు. 17 ఏళ్ల తర్వాత రైల్వే శాఖ హస్తానికి చిక్కి మన రాష్ట్రం నుంచి ఆ శాఖకు ఓ సహాయ మంత్రి ఉన్నా కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ తలరాత మారలేదు. బన్సల్ చేసిన కేటాయింపులు చూస్తుంటే 9 ఏళ్ల యూపీఏ ఏలుబడిలో మమత చూపిన కరుణే ఎక్కువనిపిస్తుంది. రెండు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆశలు బారెడు, హామీలు మూరెడన్న చందంగా ఉంది. మొత్తం 22 కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపితే రాష్ట్రంలో 4 ప్రాజెక్టులకు చోటు దక్కింది. కానీ వాటి దూరం చూస్తే మంత్రిగారు ఎంత ఘనమైన ప్రకటన చేశారో అర్థమవుతుంది. మరో 4 మార్గాలలో డబ్లింగ్ కి పవన్ కుమార్ అనుమతిచ్చారు. కొత్తగా రైల్వే లైన్ సర్వేకి ఇచ్చిన వాటిల్లోనూ తమపై భారం పడకుండా మంత్రి జాగ్రత్త పడ్డారు. బన్సల్ రైల్వే బడ్జెట్లో 67 కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రకటిస్తే ఇందులో 10 మాత్రం రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. వారానికి ఓసారి వెళ్లే ఎక్స్ప్రెస్ చెన్నై నాగర్సోల్ ఎక్స్ప్రెస్, జబల్పూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ వెళ్లనుంది. హౌరా చెన్నై ఏసీ ఎక్స్ప్రెస్ మాత్రం వారానికి 2 సార్లు నడవనుంది. వారానికి ఒకసారి వెళ్లే ఎక్స్ప్రెస్లలో తిరుపతి భువనేశ్వర్, విశాఖ జోధ్పూర్, విశాఖ కొల్లం, గాంధీధామ్ విశాఖ, మంగళూరు కాచిగూడ, నిజామాబాద్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ రైళ్లున్నాయి. కాకినాడ ముంబై ఎక్స్ప్రెస్ వారానికి 2 సార్లు సేవలందిస్తే కర్నూలు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు నడవనుంది. విశాఖ ముంబై లోకమాన్య తిలక్ సహా నర్సాపూర్, నాగర్సోల్, సికింద్రాబాద్, మణుగూరు ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రతిరోజు సేవలు అందించనున్నాయి. విశాఖ హుజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ 3 రోజులు, యశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఇకపై 4 రోజులు నడవనుంది. నంద్యాల కర్నూలు ప్యాసింజర్ రైలు, చెన్నై తిరుపతి మధ్య మెము రైలు సేవలకు బన్సల్ చెయ్యూపారు. పొడిగించిన మార్గాలలో హైదరాబాద్ బెల్లంపల్లి ఎక్స్ప్రెస్ రైలు సిరిపూర్ కాగజ్ నగర్, బోధన్ కామారెడ్డి రైలు మీర్జాపల్లి వరకు పొడిగించారు. మిర్యాలగూడ నడుకుడి డెము రైలు పిడుగురాళ్ల వరకు గేజ్ మార్పిడి తర్వాత హైదరాబాద్ దర్భంగా ఎక్స్ప్రెస్ రక్సోల్ వరకు సేవలందించనుంది. సికింద్రాబాద్ ని అంతర్జాతీయ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దుతామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడైనా నెరవేరుతుందని భావిస్తే నిరాశే ఎదురైంది. సంస్థ సేవలకు మాత్రం ఈ స్టేషన్ వేదికగా నిలిచింది. రైల్వే అధికారుల కోసం ఆర్థిక వ్యవహారాల నిర్వహణ శిక్షణ సంస్థ మాత్రం సికింద్రాబాద్ కు రానుంది. రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలులోనైనా బోగీల తయారీ కర్మాగారం వస్తుందని ఆశిస్తే రైల్వే వ్యాగన్ వర్క్షాప్ మాత్రం కేటాయించారు. కాజీపేటలో కేటాయించిన కర్మాగారానికి నిధులు కేటాయింపులు జరపకుండా నైపుణ్యాల శిక్షణ కేంద్రంతో సరిపెట్టారు. విశాఖలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్న మంత్రి
విజయవాడలో తాగునీరు బాట్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. పుణ్యక్షేత్రాలు ఉన్న రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తామని చెప్పినప్పటికీ కాంగ్రెస్ కంటికి తిరుపతి పుణ్యక్షేత్రంగా కనిపిస్తుందో లేదో మరి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి జరిగిన కేటాయింపులు దిగదుడుపుగా ఉన్నాయి. రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉందని నిపుణులు, విపక్షాలు, సొంత పార్టీకి చెందిన ఎంపీలు హెచ్చరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష్యపెట్టలేదు. రాష్ట్రం నుంచి అందించాల్సిన ప్రతిపాదనలపై ప్రజాప్రతినిధులతో సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదంటే ముఖ్యమంత్రి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లు వచ్చే 20 సంవత్సరాల వరకు పోయిన రైల్వే మినిస్టర్ దగ్గర ఇవ్వటం జరిగింది. పోయినసారి అందరూ ఎంపీలతోనే కూర్చొని మాట్లాడటం జరిగింది. మీరు ఎంత ఎక్కువ డబ్బు కేటాయిస్తే కేంద్రం నుంచి అంత కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. 20 ఏళ్ల ప్రతిపాదనలు ఇచ్చామని, సగం నిధులు సమకూరుస్తామన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఏమంటారో మరి. ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ చూపిన సవతి ప్రేమ దెబ్బకు 31 మందిలో ఒక్కరు కూడా రైల్వే బడ్జెట్ పై స్పందించేందుకే జంకుతున్నారు. కేంద్రం తీరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలిపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో కనీసం కొంతైనా రాష్ట్రంలో ఖర్చు పెట్టే పరిస్థితులు లేదు. అప్పుడు వెస్ట్ బెంగాల్ మంత్రి ఉంటే వెస్ట్ బెంగాల్ పోయింది, బీహార్లో రైల్వే మంత్రి ఉంటే బీహార్కు పోయింది. ఈ రోజు మీరు చూస్తే మళ్ళీ చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇది లాస్ట్ బడ్జెట్ వెడకు. ఆ లాస్ట్ బడ్జెట్ లో కూడా మొండి చేయి చూపించారు. రైల్వే బడ్జెట్ ఒక్క విషయం మాత్రం స్పష్టం చేస్తోంది. ఏళ్లు మారినా, కొత్త రైల్వే మంత్రులు వచ్చినా రాష్ట్రానికి అన్యాయం అనేది పరిపాటిగా మారింది. ఇన్నాళ్లు రైల్వే శాఖ తమ చేతిలో లేదని, సంకీర్ణ ధర్మమని సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ మారిన పరిస్థితుల మధ్య కూడా ఎందుకు న్యాయం చేయలేకపోయిందో ప్రజలకైనా జవాబు చెప్పాలి. ఇది సంగతి. కొన్ని క్షణాల్లో ఈటీవీ 360 ప్రసారం. నమస్కారం.